ఉత్సవం అంటే ఏమిటి? మనల్ని ఉద్ధారం చేసే, మనల్ని ఎదిగేలాగా చేసే, మన అభివృద్ధిని మనకి అందించేది. చదువులో ఉన్నారు, మంచి చదువులో రాణిస్తారు, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలనుకున్నారు, ప్రమోషన్లు సంపాదిస్తారు, ఉద్యోగమే రాలేదు అని బాధపడుతున్నారు, ఉద్యోగం వస్తుంది. వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో అభివృద్ధి లేదు అంటున్నారు, వ్యాపారం పెరుగుతుంది. వ్యవసాయంలో ఉన్నారు, వ్యవసాయం బాగా జరుగుతుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి, అకాల వర్షాలు రాకుండా ఉంటాయి, దుర్భిక్షాలన్నీ దూరమైపోతాయి. ఈ ప్రకారంగా మన ఐహిక ఆముష్మిక అంటే ఇక్కడ అక్కడ కూడా కోరికల్ని తీర్చేటువంటి మహాయజ్ఞమే ఈరోజు జరుగుతూ ఉండేటువంటి లక్ష దీపోత్సవము. సవము అంటే యజ్ఞం అండి, సవం అంటే యజ్ఞం అని అర్థం. ఉత్సవం, ఉత్సవం అంటే మనల్ని ఉన్నతికి తీసుకెళ్ళేటువంటి యజ్ఞం. దీపోత్సవం అనేటువంటి యజ్ఞం ఇది. ఈ మహాయజ్ఞంలో మనం అందరము ఋత్విక్కులమే. ఎంత విశేషం చూడండి, వేరే ఎవరు లేరు, మనమే ఋత్విక్కులం. త్ర్యంబకేశ్వరుడి సన్నిధి, అయోధ్య రామలల్లా సన్నిధి, ఎంతోమందికి మనస్సులో అయోధ్యకి వెళ్ళాలి అని ఉంటుంది. ఉందా లేదా అండి? వెళ్ళిన వాళ్ళకు కూడా మళ్ళా వెళ్ళాలా అని ఉంటుంది. చాలామందికి ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసి రావాలి అని ఉంటుంది. అటువంటి వాళ్ళకి అమ్మ అయ్యల్లారా మీరేమి బాధపడాల్సిన పని లేదు, అయోధ్యే ఇక్కడికి వచ్చింది అన్నట్టుగా రాముడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. సో మన భావన కదా అండి, మనస్సు కదా. ఇప్పుడు అయోధ్యకి వెళ్ళి కూడా మనకు మనస్సు లేకపోతే ఎట్లా? అదే మనం ఎక్కడున్నా కూడా దాన్ని అయోధ్యగా భావిస్తే రాముడే అక్కడికి దిగిరాడా, రాముడే వస్తాడు కదా. కానీ మనం అయోధ్యకి వెళ్ళాలి, ఎప్పుడో వెళ్ళాలి, దర్శనం చేయాలి, చేస్తాం, వెళ్తారు. ఎవరికి చేత కాదో అంటే ఎవరికి ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ వెళ్లేందుకు వీలు పడదో అటువంటి వాళ్ళని కనీసం ఒక్కళ్ళైనా కూడా మీరు తీర్థయాత్రకి తీసుకువెళ్ళండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, తీర్థయాత్రకి తీసుకువెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో మీకు పనులు చేసి పెట్టే వాళ్ళు ఉంటారు కదా, పని మనిషి అనటం నాకు ఇష్టం లేదు, హెల్పర్ అనుకోవచ్చు, మీకు సహాయం చేసేవాళ్ళు. పని మనిషి ఏముందండి, వాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాం, పేరు పని మనిషి అని పిలుస్తున్నాం. ఆమె లేకపోతే, తను లేకపోతే పనులు ఎట్లా అవుతాయి కదా. అందువల్ల వాళ్ళు అటువంటి వాళ్ళు వెళ్ళలేనప్పుడు మీరు వెళ్ళగలిగినప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఎవరినైనా ఒక పేద భక్తుడిని తీర్థయాత్రకి తీసుకెళ్ళండి. సనాతన సంప్రదాయంలో నాయన హిందువులారా ధర్మాన్ని పాటించండి. మనకెప్పుడూ కూడా ఈ తీర్థయాత్రలు, తీర్థక్షేత్రాలు, ఇటువంటి సనాతనమైన సంప్రదాయము, దీంతోనే మన ధర్మము నిలిచింది. దీన్ని మనం కాపాడుకుంటే ఎటువంటి వాళ్ళు ఎవరు కూడా మన సనాతన ధర్మాన్ని కదిలించలేరు, ఎవరి వల్ల కూడా అది సాధ్యపడదు. ఇది సనాతనం నిలిచేది కదా. దీన్ని నిలబెట్టుకోవాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవాలి, కలవాలి, చక్కగా ఆనందంగా సంతోషంగా కలవాలి. ఏమి దీపం అంటే సామాన్యమా అండి? దీపతత్వాన్ని ఒకసారి మనం చూస్తే అందరూ చెప్పుకుంటారు కదా, శ్లోకం మీకంతా తెలుసు కదా, దీపజ్యోతి పరం బ్రహ్మ. చెప్పండి, దీపజ్యోతి పరం బ్రహ్మ, దీపజ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీప నమోస్తుతే. ఇదొక్క శ్లోకం చెప్పుకోండి దీపం వెలిగించేటప్పుడు మనస్సులో. దీపదేవత అండి, దీపదేవత. శంకర భగవత్పాదాచార్య స్వామి వారిని షణ్మత స్థాపనాచార్యులు అని పిలుస్తారు. షణ్మతాలు అంటే ఏమిటి? గణపతి, శివుడు, అమ్మవారు, మహావిష్ణువు, అలాగే సూర్యనారాయణ స్వామి. ఈ ఐదుగురిని పంచాయతన దేవతలు అని పిలుస్తారు. పంచ ఆయతన దేవతలు. ఆ ఐదుగురిని మనం ప్రతిరోజు పూజిస్తాం. ఈ ఐదుగురు మనకు తెలుసు, మరి ఆరో వాళ్ళు ఎవరు అని ప్రశ్న. ఆరు ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామితో కలిపి ఆరుగురు, షణ్మత స్థాపనాచార్య.
మరి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడున్నారండి? పంచాయతనంలో లేరు కదా అంటే చెప్తారు, ఆయనకి ప్రత్యేకంగా విగ్రహం లేదు, కానీ మనం ఏది లేకుండా పూజ చేయకూడదో, ఏది లేకుండా చేసిన పూజకి ఫలము రాదో అటువంటి దీపములో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అగ్ని గర్భుడు కదా ఆయన. అటువంటి దీపములో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఆయన ఎవరు? సేనాపతి, సేనాధ్యక్షుడు, దేవసేనాన్ని నడిపించేవాడు, సైన్యానికి శక్తి ఇచ్చేవాడు. చూసారా, సేనాధిపతి ఎక్కడున్నారండి? దీపంలో ఉన్నారు. అంటే మన ఇల్లు అంతా బాగుండాలి అంటే సైన్యం లాగానే కదా. మన జీవన సంగ్రామానికి మన పరివారమే సైన్యం కదా అండి, కదా. ఆ యజమాని దానికి రాజు, ఆ కుటుంబానికి, ఆ పరివారానికి ఆ యజమాని రాజు కదా. అంటే దీపారాధన మనం చేస్తున్నాము ఇంట్లో అంటే సుబ్రహ్మణ్య స్వామి సైన్యాన్ని కాపాడినట్టుగా మన పరివారం అనే సైన్యాన్ని కాపాడుతాడు. అందుకనే దీపారాధన చేసుకోవాలి. అదే షణ్మత స్థాపనాచార్య అంటే. చూసారా, ఆ దీపములో ఉన్నారాయన. దీపము కనుక లేకపోతే పూజ చేయడానికి లేదు కదా అండి. ఒకవేళ దీపం కొండెక్కింది అనుకోండి, పూజ చేసేటప్పుడు నమస్కారం చేస్తాం, దీపదేవి నమస్తుభ్యం సంధ్యాదీప నమోస్తుతే అంటాం మనం. యావత్ పూజా సమాప్తి స్యాత్ తావత్ ప్రజ్వల సుస్థిర. అమ్మా, ఎప్పటి వరకు మేము పూజ పూర్తి చేయమో, ఎప్పటి వరకు ఈ పూజ పూర్తి కాదో అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండాలమ్మా దీపదేవత, నమస్కారం చేస్తాం. ఆ దీపదేవత, దీపతత్వాన్ని ఒకసారి గమనిస్తే ఎంత అద్భుతం అండి ఈ దీపం. ఇప్పుడు చాలామంది ప్రశ్న వేస్తారు, ఈ కాలం పిల్లలు, వాళ్ళకి చెప్పాలి మనం. వాళ్ళు అంటారు, అమ్మా నువ్వు రోజు దీపం వెలిగించమంటావు, ఇంట్లో కొంచెం ఒక 5-6 సంవత్సరాలు వచ్చిన పిల్లలు కనుక ఉంటే మీరు దగ్గర ఉండి వాళ్లతో దీపం వెలిగించండి. మీరు దగ్గర ఉండండి, లేకపోతే ప్రమాదం కదా. మీరు దగ్గర ఉండి, ఇదిగో అమ్మా, ఇదిగో బాబు, నువ్వు దీపం వెలిగించు అని ఆ పిల్లలకి అలవాటు చేయండి. మీరు వెలిగించద్దు, పిల్లలతో వెలిగించండి. మీరు కావాలంటే ఇంకోటి వెలిగించండి, కానీ పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా చక్కగా అక్కడ వెళ్ళి ఆ నూనె నెయ్యో పోసేది, ఆ వత్తి తయారు చేసేది, ఆ వత్తి దాంట్లో పెట్టేది, అది వెలిగించేది. అట్లా వెలిగించేటప్పుడు దీపదేవతని నమస్కారం చేసుకోమని చెప్పండి. దీపం వెలగాలి నాయనా, వెలగాలమ్మా మనస్సులో, బాగా చదువు రావాలి నీకు, నువ్వు ఇట్లాగే అందరి ఇళ్లలో దీపం వెలిగించాలి అని చెప్పండి కదా. ఇది మనం దీపం వెలిగించడం మన పద్ధతి, కానీ ఇది నిప్పులు పెట్టేది మన పద్ధతి కాదు. అట్లా పద్ధతి కొంతమందికి ఉంది. దీపం వెలిగించటం అంటే వెలుగును నింపటం, వెలుగు చూపించటం. మన దగ్గర ఏది ఉందో, కావాల్సిన వాళ్ళ దగ్గర ఏది లేదో వాళ్ళకి మన దగ్గర ఉన్నదాన్ని వాళ్ళతో పంచుకోవటం. దంపతులు ఎంత చక్కగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. వాళ్ళు చేసే పని అదే, వాళ్ళు ఆనందాన్ని పంచుకుంటున్నారు మనందరితో కలిసి సంతోషంగా. ఏం పట్టింది లేకపోతే, అందరూ వస్తే చూసి తృప్తిగా ఆనందంగా, మంచి కార్యక్రమం ఇది కదా, అందరూ చేరారు, ఎంత సంతోషం, ఎంత ఆనందం, మురిసిపోతారు. అట్లా మనం పిల్లలకు చెప్పాలి, దీపారాధన చేయి. పిల్లలు అడుగుతారు, ఈ కాలంలో స్విచ్ వేస్తే దీపం వెలుగుతుంది కదా, లైట్ వస్తుంది కదా, ఇంకెందుకు దీపము అని వాళ్ళకి చెప్పాలి. నాయనా, ఈ స్విచ్ వేస్తే వెలిగే లైట్ కాదు, దానికి దీపానికి చాలా వ్యత్యాసం ఉంది అమ్మా, దానికి దీనికి చాలా తేడా ఉంది. అది ఊరికే వెలుగు ఇస్తుంది, దానిలో తత్వం అనేది లేదు. మనం వ్యవహారంగా పనులు చేసుకుంటాం అంతే, కానీ దీపం వెలిగించకుండా ఆధ్యాత్మికం లేదు, సాధన లేదు కదా. ఆ దీపంలో ఏముంది ఒకసారి ఆలోచన చేయండి. దీపం చక్కగా భూమిని అలంకారం చేసి, రంగవల్లి ముగ్గులు వేసి, దాని మీద ఒక ప్రమిద పెడతాం. ప్రమిద తెలుసు కదా, నెల్లూరులో ప్రమిదనే కదా అంటారు. ప్రమిద పెడతాం, స్తంభము లేకపోతే ఒక స్తంభం, చిన్న మన దగ్గర ఉండే ఏదో ఒక దీపం, అది రాగిదో, పంచలోహందో, వెండిదో, ఏదో మన దగ్గర ఏమి ఉంటే మన స్థాయికి తగ్గట్టుగా, లేకపోతే మట్టిదో, దేన్నో ఒకదాన్ని ఒక ప్రమిదని పెడతాం. మట్టితో అయినా పెట్టే ఆ శక్తి అందరికీ ఉండే ఉంటుంది. అది కూడా లేకుండా ఎవరు లేరు.
కదా. ఆ మట్టితో మనం పెడతాం ప్రమిద, పెట్టి దాంట్లో నూనె పోస్తాం, వత్తి వేస్తాం, వెలిగిస్తాం. దీని తత్వాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎంత అద్భుతం అండి. భూదేవత మీద ప్రమిద పెట్టాము. ఆ ప్రమిదని తయారు చేసేది ఎవరు తయారు చేస్తారండి? కుండలు తయారు చేసేవారు కదా. ఏమంటారు? కుమ్మరివారు ప్రమిదలు తయారు చేస్తారు కదా. అందరూ అన్ని కర్మలు చేయొచ్చు, కానీ ప్రత్యేకంగా ఆ పని చేసేవారిని మనం కుమ్మరి అంటే ఆ పని, ఆ వృత్తి వారిది కాబట్టి, వారు చేస్తున్నారు కాబట్టి చేస్తారు. అక్కడి నుంచి ప్రమిద తెస్తాం, దాంట్లో నూనె నెయ్యో పోస్తాం. ఆ నూనె ఎక్కడి నుంచి వస్తుంది? నూనె తీసేది ఎవరండి? గానుగవారు, అంతే కదా, నూనె తీసేవారు. కానీ గానుగవారు నూనె తీయాలి అంటే దానికి మరి నువ్వులో, లేకపోతే మనం ఏదో శనగ నూనె తీస్తే శనగపప్పు ఏదో కావాలి కదా అండి, శనగలో ఏవో కావాలి కదా, వేరు శనగలో ఏదో కావాలి కదా. దాన్ని పండించేది ఎవరు? రైతు. చూసారా, రైతు దాన్ని పండించారు. ఏది? ఆ నువ్వులు కానీ, ఆ వేరుశనగ కానీ, ఏ నూనె మనం వేస్తున్నామో ఆ నూనె, ఆ నెయ్యి, ఆ నెయ్యి అంటే గోసేవ చేస్తున్నారు. అక్కడి నుంచి పాలు నెయ్యి అట్లా వస్తోంది మనకి కదా. ఆ నెయ్యి వాళ్ళు రైతులు. ఆ రైతుల నుంచి తెచ్చిన ఆ విత్తనాలు, దాంతో గానుగ వాళ్ళు నూనె తీస్తే ఆ నూనె మనం తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో ఏం పెడుతున్నాము? వత్తి పెడుతున్నాం. వత్తి ఎన్ని వత్తులు పెడతామండి? 3 వత్తులు పెడతాం కదా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. అందరూ చెప్పండి, త్రాహిమాం నరకాద్ ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే. ఈ మాట చెప్తాం మనం. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 వత్తులు. ఎంత విచిత్రం! ఆ వత్తులు ఎట్లా వేయాలంటే మధ్యలో వత్తి ఉంటుంది, పొడుగు వత్తులు తీసుకోవాలి. ఆ వత్తికి ఇటు అటు 2 వత్తులు. ఆ మధ్యలో వత్తి మనం జడ వేస్తారే పిల్లలకి, ఆడవాళ్ళు, ఆ ప్రకారంగా మధ్యవర్తికి చుట్టూ ఈ 2 వత్తులు చుట్టాలి. పైన మధ్యలో వత్తి అట్లే ఉంటుంది, ముందు కుడివైపు, తర్వాత ఎడం వైపు చుడతాం. తర్వాత ఇలా దాన్ని పూర్తిగా అంటారు, అది పూర్తిగా అల్లుకుపోతుంది, చుట్టుకుపోతుంది. అది వత్తి. ఆ వత్తి ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది వత్తి? ఆకాశం నుంచి పడిందా? ఏమండి, పడిందా? ఎవరు తయారు చేయాలి కదా. ఎవరు చేస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? పత్తి కావాలి కదా. పత్తి ఉంటేనే కదా అండి వత్తి వచ్చేది. పత్తి లేకపోతే వత్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే చేనేతకారులు, నేసేవారు చాలామంది ఉన్నారు నెల్లూరులో. చేనేతగాళ్ళు ఆ వత్తి తయారు చేస్తారు. అక్కడి నుంచి వత్తి తీసుకొస్తాం, ఆ వత్తి దాంట్లో పెడతాం. ఏమండి, ఏది? ఆ నూనెలోనో నెయ్యిలోనో వత్తి పెడతాం. తర్వాత దీపం వెలిగించాలి అంటే ఏం కావాలండి? ఏం కావాలి? శక్తి కావాలా? శక్తితో వెలిగిస్తామంటారా? కాదు కదా. ఎట్లా వెలిగిస్తారు? అగ్గిపెట్టె కావాలి. అగ్గిపెట్టె ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, ఎవరో ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేస్తారు, అది ఎవరైనా కానీ ఎక్కడో ఫ్యాక్టరీ నుంచి అగ్గిపెట్టె వస్తుంది. ఇవన్నీ కలిపి ఆ తెచ్చిన అగ్గిపెట్టెతో మనం ఇట్లా వెలిగిస్తూ ఉంటే జాతిని, అతీతమైన జాతుల్ని మరిచిపోయేలాగా చేసేటువంటి పరంజ్యోతియే దీపం కదా. ఏమండి, పరంజ్యోతి కదా దీపం అంటే. అందుకనే దీపం జ్యోతి పరం బ్రహ్మ. పరజ్యోతి, అది పరమాత్మ స్వరూపము. చూసారా, అందరూ కలుస్తున్నాము. సంఘంలో అందరూ కలిసి ఉంటేనే, అందరూ ఇక్కడ కర్మ చేసి వారి వారి పనులు వాళ్ళు చేస్తేనే ఈ చక్రం అనేది నడిచేది, లేకపోతే చక్రం నడవదు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామ మోఘం పార్థ సవిందతి. ఈ విధంగా నడిచేటువంటి చక్రాన్ని మనం తిప్పాలి. ఇది తిరగటానికి మన ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే
నెల్లూరులో జరుగుతూ ఉండేటువంటి లక్ష దీపోత్సవం. ఆధ్యాత్మిక చక్రం తిరుగుతూ ఉండాలి, ఆగిపోకూడదు ఇది. మనం ఇది మీరు ఒలింపిక్స్లో టార్చ్ చూసారా అండి? ఏం చేస్తారు? ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా 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 పోతూ ఉంటుంది. ప్రపంచం అంతా తిరిగి ఒక చోటుకు వస్తుంది. అట్లా అక్కడికి వచ్చి వెలిగిస్తారు దాన్ని.